బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీల మోతతో ప్రత్యర్థులను వణికిస్తున్న కుర్రాడు అభిషేక్ శర్మ. అసలు ఎవరి అభిషేక్ శర్మ? రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడా, లేక ఈ విధ్వంసం వెనుక ఎవరికీ తెలియని ఒక పెద్ద కన్నీటి కథ ఉందా? పంజాబ్లోని అమృత్సర్లో పుట్టిన ఈ కుర్రాడికి క్రికెట్ అనేది రక్తంలోనే ఉండిపోయింది. వాళ్ల నాన్న రాజ్ కుమార్ శర్మ స్వతహాగా క్రికెటర్ కావడంతో పాటు స్థానికంగా కోచ్గా పనిచేస్తుండడంతో అభిషేక్ చేతిలో ఊహ తెలియకముందే బ్యాట్ పడింది. పంజాబ్ వీధుల్లో ఆడుకునే ఒక సాధారణ కుర్రాడిలా మొదలైన తన ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎంతోమంది చిన్నపిల్లల్లాగే ఇతనిక్కూడా క్రికెట్ అంటే ఒక రకమైన పిచ్చి. కాని ఇతని పిచ్చిని ప్యాషన్గా మార్చింది వాళ్ల నాన్నే. రోజుకి గంటల తరబడి గ్రౌండ్లో ప్రాక్టీస్, స్కూల్ అయిపోగానే బంతి పట్టుకొని పరిగెత్తడం, ఇదే తన ప్రపంచం. చిన్నప్పటినుంచే ఎంతో టాలెంట్ ఉన్నా ఒక ప్రొఫెషనల్ స్థాయికి చేరుకోవడానికి కావలసిన గట్టి పునాది ఆ అమృత్సర్ వీధుల్లోనే పడింది. కాని ప్రతి గొప్ప ఆటగాడి జీవితంలో లాగే ఇతని కెరియర్లో కూడా ఎవరికీ తెలియని ఒక చీకటి దశ ఉంది. 2018 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో తను కీలక సభ్యుడు. ఆ టోర్నీ తర్వాత దేశం మొత్తం దృష్టి ఇతని మీద పడింది. ఎన్నో కలలుతో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లక్షలు పెట్టి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. కాని ఆ భారీ అంచనాలను తను మొయ్యలేకపోయాడు. ప్రారంభ సీజన్లలో తనకి సరైన అవకాశాలు రాలేదు. వచ్చిన ఆ ఒక్కో అవకాశాన్ని కూడా పూర్తిగా వాడుకోలేకపోయాడు. వరుస ఫెయిల్యూర్స్. ఒక దశలో తన కెరీర్ ఎటుపోతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి. తన తోటి ఆటగాళ్లు స్టార్లుగా ఎదుగుతుంటే తను మాత్రం బెంచ్కే పరిమితమయ్యాడు. సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు తనని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఇక ఇతని పని అయిపోయింది అనుకున్నారంతా. సరిగ్గా అదే సమయంలో తన లైఫ్ను, తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతమే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్. తన రోల్ మోడల్, ఆరాధ్య దైవమైన యువరాజ్ సింగ్ దగ్గరే ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకునే అవకాశం అభిషేక్కి దక్కింది. యువీ కేవలం తనకి నెట్స్లో క్రికెట్ షాట్స్ మాత్రమే నేర్పించలేదు, ఒక బౌలర్ మైండ్ని సైకలాజికల్గా ఎలా దెబ్బకొట్టాలో నేర్పించాడు. ఆ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉండేదంటే ఉదయాన్నే లేచి గంటల తరబడి కఠినమైన వర్కౌట్స్ చేయడం, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్లను ఎలాంటి భయం లేకుండా ఎదుర్కోవడం లాంటివి అలవాటు చేశాడు. యువీ తనని ఒక క్రికెటర్లా కాకుండా ఒక విధ్వంసకర ఆయుధంలా మార్చేశాడు. భయమంటే ఏంటో తెలియని ఒక సైనికుడిగా అభిషేక్ని తీర్చిదిద్దాడు. ఆ కఠోర శ్రమకు, ఆ సైకలాజికల్ ట్రైనింగ్కు దక్కిన ముగింపే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కనీవిని ఎరుగని విధ్వంసం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఓపెనర్గా బరిలోకి దిగుతూ పవర్ ప్లేని ఎలా శాసించాలో ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్. బౌలర్ పేరు చూడకుండా, బంతి ఏ స్పీడ్తో వస్తోందో లెక్క చేయకుండా నేరుగా స్టాండ్స్లోకి పంపిస్తున్నాడు. రీసెంట్గా సన్ రైజర్స్ తరపున తను బాదిన సెంచరీ క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం. కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టిస్తూ ప్రత్యర్థి జట్ల కెప్టెన్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. విదేశీ ఆటగాళ్లతో కలిసి ఇతను చేస్తున్న విధ్వంసం ఐపీఎల్ చరిత్రలోనే ఒక కొత్త చాప్టర్ రాస్తోంది. ఎప్పుడో ఇతని మీద జోక్లు వేసిన వాళ్లే ఇప్పుడితని బ్యాటింగ్ చూసి భయపడుతున్నారు. అయితే అభిషేక్ శర్మ గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని కొన్ని రహస్యాలున్నాయి. మొదటిది, యువరాజ్ సింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకునేటప్పుడు యువీ తన మొబైల్ ఫోన్తో పాటు సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ లాగేసుకున్నాడట. బయట జరిగే నెగిటివిటీ కానీ, పొగడ్తలు కానీ ఏవీ కూడా తన బ్రెయిన్లోకి వెళ్లకూడదని, కేవలం ఆట మీద మాత్రమే ఏకాగ్రత ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు. రెండవది, అభిషేక్ కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా. దేశవాళీ క్రికెట్లో తన స్పిన్ మాయాజాలంతో ఎంతో మందిని బోల్తా కొట్టించిన రికార్డు ఇతనికుంది. ఇక మూడవ విషయమేంటంటే, పృథ్వీ షాకి ముందు 2018 అండర్-19 భారత జట్టుకి కెప్టెన్ అభిషేక్ శర్మనే. తనలో ఒక అద్భుతమైన దూకుడున్న నాయకుడు కూడా దాగున్నాడు. ఇదండి సన్ రైజర్స్ హైదరాబాద్కు బ్రహ్మాస్త్రంగా, బౌలర్లకు పీడకలగా మారిన అభిషేక్ శర్మ స్టోరీ. ఎన్నో అడ్డంకులు, విమర్శలు దాటుకొని ఒక కామన్ మ్యాన్లా మొదలై అన్స్టాపబుల్ ఫోర్స్లా ఎలా మారవచ్చో అభిషేక్ నిరూపించాడు. తన ఆటతీరు చూస్తుంటే భవిష్యత్తులో టీమిండియాలో ఒక కీ ప్లేయర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విధ్వంసకర ఆటగాడి గురించి మీరేమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో అభిషేక్ శర్మ టీమిండియా వరల్డ్ కప్ టీంలో చోటు సంపాదిస్తాడా? సన్ రైజర్స్ కప్పు గెలవడంలో ఇతని పాత్ర ఎంతుందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.